ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనము దైవ సన్నిధానములో కూడుకొని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. గత కొన్ని దినాలుగా మనము మత్తయి సువార్త ధ్యానం చేస్తూ 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానములో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాము. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ మందిర ఆవరణంలో మేమందరము కూడా కూడి సహవాసముగా నీ మాటలు ధ్యానించటానికి, ప్రార్థించటానికి, నీ యొక్క సన్నిధిలో గడపటానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరోసారి నీ వాక్యము దగ్గరకు వస్తుండగా మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తువాని ఉపమానాన్ని గురించి మేము మాట్లాడుకుంటూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. నీ మాటలను ప్రభువా చక్కగా బోధించగలిగిన జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యాన్ని అర్థము చేసుకొని మనసు పెట్టండి. సత్యాన్ని మేమందరము కూడా అంగీకరించి మా జీవితాలు సత్యవాక్యము చేత దినదినము కూడా మీలో కొనసాగునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి వేళ నీ సహాయాన్ని మేము కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటున్నాం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోరు తెరచి మాట్లాడుతున్న మాటలండి ఇవి. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఎన్నో ఉపమానాలు ఆయన ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయములో చెప్పారు. చెప్పబడినటువంటి ఈ మాటలను మనము గ్రహించినట్లయితే ఆయన చెప్పినటువంటి ఈ విత్తువాని ఉపమానంలో విత్తువాడు విత్తనములు చేత పట్టుకొని ప్రయాణమై వెళ్ళాడు. విత్తుచున్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి అని, మరికొన్ని రాతి నేలను పడ్డాయి అని, మరికొన్ని ముళ్ళ తుప్పలలో పడ్డాయి అని మనము దేవుని వాక్యములో నుండి ధ్యానించాం. త్రోవ ప్రక్క పడిన వారెవరంటే వాక్యాన్ని వింటారు కానీ కొద్దిసేపట్లోనే ప్రియులారా వారు దానిని మరిచిపోతారని, అంటే దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అని మనము మాట్లాడుకున్నాం. రాతి నేలన పడిన విత్తనం ఏంటంటే వేరు లేనందున అవి సూర్యుని ఎండకు మాడిపోయి అవి ఫలించే వరకు కూడా ఉండవు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఆ తరువాత మనము ముళ్ళ తుప్పలలో పడిన విత్తనము, అది క్రిందికి వేరు తన్నినా పైకి ఫలించటానికి ముళ్ళ తుప్పలు, ఐహిక విచారాలు, ధనమోహం,
వారిని అణిచివేశాయి గనుక వారు కూడా ఫలించలేని నిష్ఫలులుగా మారిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూసాం. ఇక ఈరోజు దేవుని వాక్యములో కొన్ని విత్తనములు మంచి నేలను పడ్డాయి. నేల మంచిది, ఆ నేలలో విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు పడి ఏం చేశాయంటే ఫలించాయి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ మంచి నేలను పడినటువంటి విత్తనం ఎవరిని పోలి ఉంది అనంటే వాక్యమును అంగీకరించి లేక వాక్యమును విని గ్రహించువాడు అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. వాక్యము వినటం వేరు, వాక్యాన్ని గ్రహించటం వేరు. వాక్యము అందరూ వింటారు, కానీ అందరికీ గ్రహింపు ఉండదు. ఎందుకు ఉండదు? లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలండి. ఇక్కడ లూకా గారు కొంచెం ప్రియులారా వివరణ ఇస్తున్నాడు. మంచి నేలను పడినటువంటి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో అన్నాడు. చూడండి, ఏ మనసు అండి? యోగ్యమైన మంచి మనసు. అంటే వాక్యము ముందు వినాలంటే వాక్యానికి ముందు ఏ మనసు ఉండాలి? మంచి మనసు ఉండాలి. అది కూడా యోగ్యకరమైనటువంటి మనస్సుగా ఉండాలని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మనస్సు అందరికీ ఉంటుంది, కానీ అందరి మనస్సు యోగ్యకరంగా ఉండదండి. ఎందుకంటే మనస్సు అనేటువంటిది 2 విధాలుగా పనిచేస్తుంది, మనందరికీ తెలుసు. ప్రియులారా, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. మనసు ఒకటే, కానీ అది పని జరిగించే విధానాలు 2. ఆత్మ అనుసరించి మనసు నడుచుకుంటే దాన్ని ఏమంటారంటే ఆత్మానుసారమైన మనసు. శరీరమును అనుసరించి మనసు నడుచుకుంటే దాన్ని శరీరానుసారమైన మనసు అని అంటారు. ప్రియులారా, అంటే దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనసు ఉంది మనకు, కానీ ఆ మనస్సును ఎలా ఉపయోగిస్తున్నాం, దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. కొంతమంది జీవితాలలో మనసు ఉందండి. ఎందుకు మనుషులు నరహంతకులుగా మారుతున్నారు? ఎందుకు మనుషులు నేరస్తులుగా మారుతున్నారు? ఎందుకు మనుషులు ప్రియులారా వ్యభిచారులుగా మారుతున్నారు? ఎందుకు పాపయుక్తమైన కార్యాలలో మనుషులు పాలు పంపులు పొందుతున్నారు? ఏవండి, అందరికీ మనసు ఉంది కదా. అందరికీ మనసు ఉన్నప్పుడు మనసు ఉన్నటువంటి మనుషులందరూ ఒకే రీతిగా నడుచుకుంటున్నారా? ఏవండి, ఒకే రీతిగా నడుచుకుంటారా? చెప్పండి. నడుచుకోరండి. ఎందుకు? మన మనసును దేని మీద పెడతామో, దేని మీద మన మనసు ఉంటుందో దానిని బట్టి మనము నడుచుకుంటాము గనుక ఆ మనసు ప్రియులర దాని విధానములోనే వెళుతుంది. అలాగే ఒక వ్యక్తి నేను నేరము చెయ్యాలి అనేటువంటి పరిస్థితిని కలిగి తన మనసును నేరము వైపుకు త్రిప్పుకున్నాడు అనుకోండి, ఇక ఆ మనసు నేరము చేసేంత వరకు అతన్ని వాడుకుంటూనే ఉంటుంది. ఆ మనస్సు ఏది చెయ్యాలి అని తన కోరిక కలిగి ఉంటుందో ఆ కోరిక ప్రకారము మనసును నడిపిస్తే అది ఆ విధానములో నడుచుకుంటుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే కొంతమంది జీవితాలలో ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తారు. ఏమని? ఈ పని చేస్తే మనకు ఉపయోగమా కాదా? ఈ పని వలన మనకు నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? ఈ పని వలన మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఒకవేళ ఈ పని చేయటం దేవునికి ఇష్టమా కాదా, వాక్యానుసారమా కాదా అని ఆలోచించి వాక్య విధానములో నడుచుకున్నాడు అనుకోండి, ఆ మనసు ఏ మనసు అంటారంటే ఆత్మానుసారమైన
మనస్సు అంటారు. మనస్సు అందరికీ ఉంది, కానీ దాన్ని నడిపించుకునే విధానములోనే మనము ప్రతిఫలము పొందుతాం. అది మనము గుర్తించాలి. చదువుదాం, ఆ మాటలు ఒక్కసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 8వ అధ్యాయము. దేవుడు పౌలు గారి ద్వారా రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ ఏమని చెబుతున్నాడో దేవుని వాక్యములో మనము చూద్దామండి. 8వ అధ్యాయము 3వ వచనము నుండి మనము చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలండి. ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని పరలోకము యొక్క తండ్రి పంపించటానికి కారణమేంటో ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రియులారా శరీరధారిగా ఆయన సిలువలో బలైపోయి ఎందుకు శిక్ష అనుభవించాడు అనంటే, మనము శరీరానుసారమైనటువంటి మనసును అనుసరించకుండా ఉండాలన్నాడు కదా. అక్కడ శరీరమును అనుసరించక అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయింది దేనికి? తన శరీరమును అప్పగించింది దేనికి? సిలువలో బలైపోయింది దేనికి? సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించింది దేనికి? మనము ఆత్మానుసారులుగా నడుచుకోవటానికి. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడవాలని యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో ఏం పొందాడు? ఆయన శిక్ష అనుభవించాడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన మనము, ఆయన సిలువను ప్రియులార ఎరిగిన మనము, ఆయన సిలువ యొద్దకు వచ్చినటువంటి మనము, సిలువ శ్రమలన్నీ కూడా తెలిసిన తర్వాత మనము శరీరమును ఆస్పదం చేసుకుని బ్రతకాలా, ఆత్మను ఆస్పదం చేసుకుని బ్రతకాలండి? ఆత్మనే మనము అనుసరించి బ్రతకాలండి. ఆ కింద మనము చూస్తే అక్కడ దేవుని వాక్యములు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. ఏమండి, శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారట? శరీరానుసారమైన ప్రియులర మనస్సును కలిగి వారు బ్రతుకుతారు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే వీళ్ళకి శరీర కార్యాలే ప్రాముఖ్యం. శరీర సంబంధమైన కార్యాల మీదే మనసు పెడతారు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టరు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారండి. శరీర విషయముల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మానుసారమైన మనసు మీద ప్రియుల వారు ఆ విషయాల మీద మనసు పెడతారు అని అక్కడ ఉందండి. మనము ఈ భూమి మీద మనము ఆత్మానుసారులమా శరీరానుసారులమా? ప్రభు నమ్మిన తర్వాత ప్రభు మనల్ని ఎటువంటి వారిగా చేశాడు? ఆత్మ సంబంధులుగా చేశాడు. మనం ఆత్మానుసారులం. మన మనసంతా దేని మీద ఉండాలి? ఏ విషయాల మీద ఉండాలి? ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉండాలండి. ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉన్నప్పుడు శరీర కార్యము మనము నెరవేర్చం. ఇది ప్రతిరోజు జరిగే పోరాటమేనండి. మనకి జీవితంలో ప్రతిరోజు జరిగే పోరాటమే ఇది. ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో మనము చూస్తే 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూసారా? ఏమండి, ప్రతిదినము మన జీవితములో పోరాటం జరుగుతుంది. దేనికి దేనికి పోరాటం జరుగుతుంది? శరీరమునకును ఆత్మకును. ఆత్మ ఇది చెయ్యొద్దు అని చెబుతుంది, శరీరం అంటుంది చెయ్యి అని అంటుంది. ఈ రీతిగా ప్రతి విషయంలో కూడా, మనం చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా ఈ రెండు ఏమవుతున్నాయంటే పోరాడుకుంటున్నాయి, ఒకదానికి ఒకటి విరోధముగా లేస్తున్నాయి. ఆత్మ చెప్పిన మాట శరీరమైనదు, శరీరము చెప్పిన మాట
ఆత్మ వినదండి. అందుకని శరీరము తన యొక్క జీవితములో ఆత్మను ప్రియులారా వ్యతిరేకిస్తూ ఆత్మ మీద పోరాడుతుంది. ఇప్పుడు ఆత్మ శరీరం మీద పోరాడుతుంది అంటే ఇప్పుడు ఈ రెండు కూడా దేని మీద ప్రియులారా డిపెండ్ అయి ఉన్నాయంటే మనసు మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఆలోచించండి, నీవు ఆత్మ వైపుకి వెళ్ళావనుకో నీ మనసు దేన్ని అనుసరించినట్టు? ఆత్మానుసారమైనటువంటి మనసును అంగీకరించినట్లు. ఒకవేళ శరీరం చెప్పినట్లుగా నడుచుకున్నావు అనుకో, మన ఆత్మ దేన్ని అంగీకరించినట్లు? శరీరమును అంగీకరించినప్పుడు అది శరీరానుసారమైన మనసు అవుతుంది. మరి ఇప్పుడు మనము శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైనటువంటి మనసు మనము కలిగి ఉంటే గాని శరీరమును జయించలేం. 16వ వచనంలో అదే అంటాడు చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు ఏమి నెరవేర్చరు. ఎలా నడుచుకుంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చము? ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ రోమీలకు రాసిన పత్రికలోనికి రండి, 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఏమైపోతామటండి? ఆధ్యాత్మికమైన విషయములో చచ్చిన వారమైపోతాం. మనం చావవలసిన వారమయ్యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మకు శరీరమునకు పోరాటం జరుగుతున్నప్పుడు ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలంటున్నాడు? చంపాలి అని అంటున్నాడు. ప్రియుల, చంపాలి. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామో దానినే యోగ్యకరమైన మంచి మనసు అన్నాడు. యోగ్యకరమైన మంచి మనసు. ఇప్పుడు యోగ్యకరమైనటువంటి ఈ మంచి మనసు దేని మీద ప్రియులారా అది ఆశ కలిగి ఉంటుందంటే వాక్యము వినాలి, వాక్య ప్రకారము నేను నడుచుకోవాలి, వాక్య సంబంధమైన కార్యాలు చేయాలి, నేను వాక్య ప్రకారమే నా అడుగులు ముందుకు వెయ్యాలి అని ఎప్పుడు కూడా తన మనస్సును వాక్యం మీద ప్రియులారా పెడతారు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మంచి నేల పడిన విత్తనం, మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యకరమైన మంచి మనసు ప్రియులారా మనము కలిగి ఉండాలి. అది ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు. ఆత్మానుసారముగా నడిచి శరీర క్రియలను మనము చంపినప్పుడు అనే మాట చాలా అద్భుతమైన మాట. ఏమండి, ఇప్పుడు ఈ రెండిటికి యుద్ధం జరుగుతుందండి. శరీరానికిను ఆత్మకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శరీర కార్యాలను చంపటం అంత తేలికైన పని కాదు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం, మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధం చేస్తున్నప్పుడు శరీర కార్యాలను చంపాలి అనంటే ప్రియులారా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంటే తప్ప మనము ప్రియులారా ఈ శరీర కార్యాలను ఏం చేయలేము, జయించలేము. అంటే వాటిని చంపలేం. మనం వాటిని చంపటం అంత తేలికైన విషయం కాదు. మన శరీరము ఒక ఆశను రేపిందంటే, మన శరీరం ఒక కోరికను రేపిందంటే, శరీర సంబంధమైన ఒక ఆలోచన మనలోకి వచ్చిందంటే దాన్ని చంపటం చాలా కష్టతరం. పరిపూర్ణంగా మనం దేవుని వాక్యానికి లోబడితే తప్ప, వాక్యమును అవలంబిస్తే తప్ప, ఆత్మానుసారంగా నడుచుకుంటే తప్ప ఆ శరీర కార్యాలను మనము జయించలేమనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే యోగ్యమైన మంచి మనసుతో, మంచి నేలను పడినటువంటి వ్యక్తి ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని గైకొనేవారు, అవలంబించేవారు అని అన్నాడు. ఏవండి, ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని వాక్య భాగములో మనం చదువుకున్న 3 నెలల్లో వాక్యం విన్నవాళ్ళేనా? వాళ్ళు త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు వాక్యం విన్నవాళ్లే కదా.
ఏమండి, రాతి నేలన పడిన వారు వాక్యం విన్నవారే కదా, ముళ్ళ పొదల్లో పడిన వారు వాక్యం విన్నవారే కదా. మరి వారెందుకు వారి జీవితాలలో ఫలించలేకపోయారు అని అంటే, విన్నారంతే, దాన్ని ఏం చేయలేదు, అవలంబించలేదు, గ్రహించలేదు. ప్రియులారా, వాక్యాన్ని ఎవరు గైకొంటారో, ఎవరు వింటారో, ప్రియులారా, ఎవరు అంగీకరిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మనము చూస్తాం. పేతురు గారు దేవుని వాక్యాన్ని చెబుతున్నాడండి. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయములో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు, ఆయన ఎంత శక్తిమంతుడో మాట్లాడుతున్నాడు, ఆయన చేసిన కార్యాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడండి చాలా మంది హృదయాలు వాక్య వైపుకు తిరిగాయండి. చూడండి ఒకసారి ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనం చూడండి. 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఏమండి, ఏమంగీకరించిన వాళ్ళు? వాక్యము విని అంగీకరించిన వాళ్ళు బాప్తిసం పొందారు. మిగిలిన వాళ్ళు పొందారా? చాలా మంది ఉన్నారు కదా అక్కడ. పేతురు గారు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు చాలా మంది ఆయా జనాల నుండి వచ్చారని మనకు 5వ వచనంలో మనకు కనబడుతుందిగా. 5వ వచనం నుండి చదివితే ఎవరెవరు వచ్చారో, ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడికి వచ్చారో మనం చూస్తున్నాం. అందరూ వాక్యం విన్నారు. అందరూ బాప్తిసం పొందారా? అందరూ పొందలేదు. వాక్యమును విని అంగీకరించిన వారు బాప్తిసం పొందారని ఉంది, అంతే కదా. అక్కడ వాక్యంలో మనం చూస్తే, మళ్ళీ చదవండి వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే వాక్యము అంగీకరించిన వారు పొందారా, వాక్యం విన్నవారు పొందారా? అంగీకరించిన వారే పొందారండి. ఎప్పుడైనా వాక్యాన్ని అంగీకరించినప్పుడే మన జీవితంలో మనం గొప్ప కార్యాలను చూస్తాం. దేవుని యొక్క ఆత్మానుసారమైన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. తర్వాత మరొక వచనాన్ని మీరు చూడండి. సమరయ వారు కూడా వాక్యం విన్నారండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. పిలుపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ వాళ్ళు కూడా విన్నారు. 14వ వచనం చూడండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ప్రియులారా, చెదిరిపోయినటువంటి వారు వాక్యాన్ని అందిస్తున్నారు. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి సమరయ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని చెబుతున్నారు, ప్రకటిస్తున్నాడు. ఆయన వాక్యము విన్నవారు వాక్యాన్ని ఏం చేశారండి? అంగీకరించారు. ఇక సమరయలో ఉన్నటువంటి ప్రజలు వాక్యమును అంగీకరించారనే వార్త యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది. అప్పుడు వెంటనే మీరు సమరయకు వెళ్ళండి, అక్కడ చాలా మంది వాక్యాన్ని అంగీకరించారట. వారు దేవుని ఆత్మచేత దేవుని కార్యములను వారు చూస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి వారికి సరి అయినటువంటి మార్గాన్ని తెలియచేయమని ఎవరెవరిని పంపించారు అక్కడికి? పేతురు గారిని, యోహాను గారిని సమరయ ప్రాంతానికి పంపించారు యెరూషలేము నుంచి. ఎందుకు పంపించారు? అక్కడ ఉన్న వారంతా వాక్యమును ఏం చేశారు? అంగీకరించారు అని వాక్యంలో చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏవండి, వాక్యములో మనము చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చారు. ఏమంటే ఇక్కడ బెరయా సంఘస్థులను గురించి వాక్యములో మనం చూస్తున్నాం. అప్పటికే తెస్సలోనికే సంఘస్థులు చాలా గనులుగా పేరు పొందారు వాక్య విషయంలో. ఎందుకంటే వాక్యము విషయంలో కానివ్వండి, వాక్యము వినే విషయంలో కానివ్వండి, వాక్యమును అంగీకరించే విషయంలో కానీ, వాక్యాన్ని ప్రకటించే విషయంలో అప్పుడు తెస్సలోనికే సంఘం బాగా అభివృద్ధి ప్రియులారా పేరు కాంచినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వారి ద్వారా చాలా ప్రాంతాలకు సువార్త వెళుతుంది. వారు వాక్యం అంగీకరించడమే కాదు, వాక్యము ప్రియులారా అంగీకరించే పరిస్థితుల్లో వారికి ఎన్నో శ్రమలు వచ్చాయండి తెస్సలోనికే సంఘస్థులకి.
ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయండి. అయినా కూడా వారి శ్రమలలో, వారి ఇబ్బందులలో, వారి ఇరుకులలో ఎక్కడ కూడా వారు వాక్యాన్ని త్రోసివేయలేదు. శ్రమలు వచ్చాయని వాక్యానికి దూరం కాలేదు, బాధలు వచ్చాయని వాక్యానికి దూరం కాలేదు. ఆ సమయంలో వారు గొప్ప ఉపద్రవమందు కూడా వాక్యాన్ని అంగీకరించి వారు అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యములో బాగా ఘనులుగా పేరు పొందారు. కానీ పౌలు శీలలు బెరయా ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వీళ్ళు గమనించినప్పుడు వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. పౌలు శీలలు చెప్పుచున్నవి లేఖనములలో ఉన్నవో లేదోనని పరిశోధన చేస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. వాక్యము అంగీకరించే ప్రియులారా ప్రతి వ్యక్తి కూడా వాక్యమును పరిశీలన చేస్తాడు, అది గుర్తించాలి. వాక్యము వినటం, అంగీకరించటం ప్రియులారా మన జీవితంలో ఒకటైతే, అంగీకరించిన వాక్యము లేఖనానుసారముగా ఉన్నదా లేదని పరిశీలించటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమని ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. విన్నాం, వచ్చాం, విన్నా, వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉండకూడదు. విన్న వాక్యాన్ని అవలంబిస్తేనే అది యోగ్యకరమైన మంచి మనసు. వారినే యేసుక్రీస్తు వారు ధన్యులు అని అన్నాడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. లూకాసు వార్త దేవుని వాక్యములో నుండి 11వ అధ్యాయము 28వ వచనం. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు అని చెబుతున్నాడు. ప్రియులారు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారండి అక్కడ దయ్యమును వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత అది ఒక మనుషుని వదిలిపోయి మళ్ళీ తిరిగి వచ్చి అది ఆ ఇల్లు ఖాళీగా ఉండటం చూసి వెళ్ళి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భాన్ని చెబుతున్నాడు వాళ్ళకి. చెప్పిన తర్వాత ఆ మాటలు వింటున్నటువంటి వారిలో ఒక స్త్రీ, అయ్యా ఏం గొప్ప మాటలు చెబుతున్నావయ్యా, ఎంత ఉన్నతమైన మాటలు చెబుతున్నావయ్య, నిజంగా నిన్ను కన్న తల్లి ఎవరో, నిజంగా నీకు పాలిచ్చిన తల్లి ఎవరో, ఆ తల్లి చాలా ధన్యురాలు అనంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ తల్లి గురించి కాదు, ఇప్పుడు నేను మరొక విషయాన్ని చెబుతున్నాను చూడు. నాకు పాలిచ్చిన తల్లి ధన్యురాలే, మంచి తల్లి నా తల్లి, నన్ను పెంచిన తల్లి మంచి తల్లి. కానీ వారి కంటే ఆ స్థనములలో పాలు త్రాగిన వారి కంటే కూడా గొప్పవారు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? వాక్యము విని దానిని అంగీకరించిన వారు మరి ధన్యులు. ఏమండి, వాక్యం విన్నవారు ధన్యులు అన్నాడా? వాక్యం విని అంగీకరించిన వారు ధన్యులు అన్నారా? వాక్యమును అంగీకరించిన వారు ధన్యులు అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే వాక్యము విని అంగీకరించుటలో ఎంత ఉన్నతమైన స్థాయి ఉందో ఒకసారి ఆలోచించండి. మంచి నేలది. అది ఏ నేల? మంచి నేల కాబట్టే విత్తనం పడింది. పడిన విత్తనం ఏమయ్యింది? మొలిచింది, పిల్లర ఫలించింది అది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనము చూస్తే వారు ధన్యులు అని అంటున్నాడు. ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చారండి. అప్పుడు యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వారిలో కొంతమంది వచ్చి ప్రభుతో చెప్పారయ్యా, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు, జనసమూహాన్ని బట్టి వాళ్ళు లోపలికి రాలేకపోతున్నారు, నీ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? ఏమండి, ఒకసారి చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ప్రియులార, గ్రహించండి. నీ తల్లి వచ్చిందయ్యా, నిన్ను కన్న తల్లి వచ్చింది, నీ తల్లితో పాటు నీ సహోదరులు కూడా వచ్చారు, కాబట్టి నిన్ను చూడాలనుకుంటున్నారు, వారు బయట నిలిచి ఉన్నారని చెబుతుంటే యేసుప్రభు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లకుండా ఏమంటున్నాడు? ఏమండి, మత్తయి సువార్తలైతే ఇంకొక విధంగా మాట్లాడతాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా వాక్యము విని దానిని అంగీకరించువారు, దాన్ని గైకొని వారే నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు. అంటే ఎంత గొప్ప స్థానం
వాక్యం విని అవలంబించే వాళ్ళకు ఉందో చూడండి. శారీరకంగా కన్న తల్లి కంటే, శారీరకంగా తన యొక్క ప్రియులారా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి తన యొక్క సహోదరుల కంటే ఎవరు గొప్పవారుగా చెబుతున్నాడు యేసు ప్రభువారు? వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారము నడిచేవారండి. వాక్యం విని దాని ప్రకారం నడిచేవారే గొప్పవారు అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, వాక్యం వినటం వేరు, వాక్యం విన్న తర్వాత దాన్ని అవలంబించే వాళ్ళంటే ఇంకా వాళ్ళు లోకములో ఉన్న బంధుత్వం కంటే, లోకములో ఉన్న ప్రియుల రక్త సంబంధం కంటే కూడా ఉన్నతమైనటువంటి గొప్పది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యాన్ని అవలంబిస్తున్నామా? ఎన్ని వాక్యాలు వింటున్నా మనము ప్రియులారా చాలాసార్లు ఇక్కడే మర్చిపోయి వెళుతున్నాము, కానీ ఆ వాక్య ప్రకారం బ్రతకటానికి మనం ఎందుకో ఇష్టపడటం లేదండి. ప్రియులారా, వాక్య ప్రకారం అందరూ బ్రతకాలా? కొందరే బ్రతకాలా? రక్షించబడిన ప్రతి ఒక్కరూ వాక్యం వినాలి, వాక్యాన్ని అవలంబించాలి. బోధించే పాస్టర్ గారైనా వినే మీరైనా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఏం చేయాలి? అవలంబించాలి. ప్రియులారా, పాస్టర్ గారు అవలంబించాలి, మనం ఎక్కడ అవలంబిస్తాం అనకూడదు. ఏమండి, మనం ఎక్కడ అవలంబిస్తాం అని అనకూడదు. ప్రియులారా, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు, మంచి నేల అనబడుతున్న ప్రతి ఒక్కరు, ఆత్మానుసారముగా నడిచే ప్రతి ఒక్కరు ప్రియులారా వాక్యమును ఏం చేయాలి చెప్పండి? అవలంబించి నడవాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. మళ్ళీ చదవండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దారిని అవలంబించి ఓపికతో ఏం చేసేవారు? ఫలించేవారు. ప్రియులారా, ఇప్పుడు మత్తయి సువార్తలోను కొడదాం రండి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 23వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై అనే మాట చూడండి. వాక్యము విని గ్రహించేవారు ఏమవుతారు? సఫలులవుతారు. సఫలులవుతారు. ఎందులో? వాక్యములో సఫలులవుతారు, ప్రార్థనలో సఫలులవుతారు. ఏమండి, ఆధ్యాత్మికమైన విషయములో, విశ్వాస జీవితములో సఫలులుగా వారు ముందుకు వెళతారు. ప్రియులారా, ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న మన జీవితములో చాలాసార్లు మనం సఫలతను కోల్పోతున్నాం, సఫలము కాలేకపోతున్నాం. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాము కానీ ఎందుకో మాకు జవాబు రావట్లేదండి. వాక్యం వింటున్నాము కానీ ఎందుకో మా జీవితాల్లో మేము ముందు కొనసాగలేకపోతున్నామండి. ఎదగాలనుకుంటున్నాం కానీ ఎదగలేకపోతున్నామండి. ఫలించాలనుకుంటున్నాం కానీ ఫలించలేకపోతున్నామండి అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనంటే సఫలులు కాలేక. సఫలులు కానప్పుడు దాన్ని నిష్ఫలులు అంటారండి. మనము నిష్ఫలులుగా బ్రతకాలని దేవుడు ఆశించలేదు, నిష్ఫలులుగా ఉండాలని దేవుడు ప్రియులర విత్తనం వేయలేదు. మనము ఫలించాలని ఆయన విత్తనం వేశాడు. మనము సఫలము కావాలనే ఆయన ఆశించాడు. మనందరికీ తెలుసు, కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో మనము చూస్తాం కదా. ఒక్కసారి 2వ వచనం చదవండి. 2వ వచనం, మొదటి కీర్తన 2వ వచనం అండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. చూసారా? అతడు చేయునదంతయు సఫలం. ఇక్కడ మీరు గుర్తించాలి. ఈ మొదటి కీర్తనలో అక్కడ ఏమన్నాడు? వాక్యములో మళ్ళీ చదవండి ఆ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడ నాటబడుతున్నాడు చెప్పండి? నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని అన్నాడు. చూడండి, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఏవండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించేవాడు. ఏం చేస్తున్నాడు ఇతడు? వాక్యమందు ఆనందిస్తున్నాడు. ఆనందించటమే కాకుండా దివారాత్రము దాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, వాక్యము వినటం, వాక్యము చదవటం, వాక్యము ధ్యానించటం, ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా అవసరమండి. వాక్యము ధ్యానించకపోతే వాక్యము యొక్క లోతు మనకు అర్థం కాదండి. ఏదో వాక్యాన్ని ఒక పాఠ్య పుస్తకం లాగా చదువుకుంటూ వెళితే, వాక్యాన్ని ఏదో ఒక చందమామ పుస్తకం లాగా చదువుకుంటూ వెళితే వాక్యం మనకు అర్థం కాదు. వాక్యము చదువుతుండాలి, వాక్యాన్ని ఏం చేయాలి? మనము ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానములోనే మనకు వాక్యము విలువ తెలుస్తుంది. ధ్యానములోనే వాక్యము యొక్క బలము మనం పొందుకుంటాం. వాక్యములోనే దేవుని యొక్క శక్తిని ప్రియులర మనము ఎరిగి బ్రతకగలుగుతాం. వాక్యం చదవటం వేరు, వాక్యాన్ని ధ్యానించటం వేరు. ప్రియులర, ఇక్కడ భక్తుడు వాక్యాన్ని ఎంతసేపు ధ్యానిస్తున్నాడు? దివారాత్రము ధ్యానిస్తున్నాడు. అంటే ఇతనికి పనేమలేదేక? దివారాత్రము ఇదే పనిలో ఉన్నాడేక ఆయన. ఇదే పనిలో ఉంటే ఆయనకి డబ్బులు ఎక్కడి? ఇదే పనిలో ఉంటే ఆయనకి భోజనం ఏది? ఇదే పనిలో ఉంటే ఆయన పనికి ప్రతిఫలం ఏది? ఇదే పనిలో ఉంటే ఇక ఆయన పరిస్థితి ఏంటి? ప్రియులారా, ఆలోచిస్తున్నాడు. ఆలోచించాలి మనం. ఇక్కడ దివారాత్రము ధ్యానించటం అంటే మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతానండి. మనము ప్రియులారా ఉదయాన లేస్తాం, వంట దగ్గరికి ప్రియులారా లేచి మనము వంట దగ్గరికి వెళ్ళే ముందు ఇల్లు వాకిలన్నీ కూడా ఊడుస్తాం కదా. ఇప్పుడు ఊడ్చేటప్పుడు మనకు ఒక ధ్యానం, ఇల్లు శుభ్రంగా ఊడుస్తున్నాను, ఆ మలినమంతా కూడా బయటికి తీసేస్తున్నాను, తీసుకెళ్ళిపోయి ఎక్కడో డస్ట్బిన్లో పడేస్తున్నాను. ప్రభువా, నా హృదయంలో కూడా ఏమైనా మలినం ఉందా? నీ వాక్యము చేత ఊడ్చేయి ప్రభువా. ధ్యానం అది. ఇప్పుడు మనం చేసే పనిని దేంతో పోల్చుకోవటం? వాక్యంతో పోల్చుకొని మన జీవితానికి అవలంబించుకోవటం అంటే అదే. ఏమండి, ఆలోచించండి. మనము ప్రియులారా అంటులు కడుగుతున్నాం, వాటిని శుభ్రంగా సోప్ వేసి దానికి మసేసి ఇంకా చాలా రకాలైనటువంటి ప్రియులారా మనము ఈ క్రీమ్ లాంటివి వేసి శుభ్రంగా కడుగుతాం వాటిని. అప్పుడు కడిగేటప్పుడు ప్రభువా, వాక్యం అనే సబ్బుతో నన్ను కూడా కడుగు నాయనా, వాక్యం అనే సబ్బుతో నన్ను కూడా కడుగు నాయనా. నా హృదయం కూడా మలినంతో ఉందేమో, నా హృదయం కూడా నాయన మలినంతో మట్టితో ఉందేమో, శుభ్రంగా కడుగు నాయన. అదే పరిసయ్యుల గురించి మాట్లాడతాడు. పరిసయ్యులు పైన వారు వెలుపట పళ్ళెమును తోముతున్నారట, కానీ లోపట అది అజితేత్రియందత్వంతో ప్రియులర మట్టితో ఉండిపోయింది అన్నాడు. పరిసయ్యులు అదే చెబుతున్నాడు, వీళ్ళు పైన తోముతున్నారు కానీ లోపల తోమటం లేదు. మనం కూడా ఏం చేయాలి ప్రియులారా? అవి కడిగేటప్పుడు అయ్యా నన్ను కూడా శుభ్రం చేయి, నన్ను కూడా శుద్ధి చేయి, నన్ను కూడా వాక్యం అని. ఎందుకంటే వాక్యము చాకలివాని సబ్బు లాంటిది అన్నాడు కదా. కడుగు ప్రభువా. ధ్యానం. అలాగే ప్రియులారా, మీరు వంట చేస్తున్నప్పుడు, బియ్యం కడుగుతున్నప్పుడు, కూరగాయలు చెక్కు తీస్తున్నప్పుడు, కూరగాయలు కడుగుతున్నప్పుడు, వాటన్నిటిని కలగూర వంటకం చేస్తున్నప్పుడు ప్రియులారా అన్ని విధాల మనము వాక్యముతో పోల్చుకొని ధ్యానం చేస్తూ మనము అవలంబిస్తూ ఉంటే మనలోనికి అసలు అపవిత్రత వస్తుంటారా? శరీరానుసారమైన మనసు వస్తుంటారా? ఇలా ప్రతిదాన్ని కూడా వాక్యముతో, అది దీవారాత్రం. దావీదు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతున్నటువంటి దావీదు, ప్రభువా యుద్ధములో నాకు విజయం రావాలి అని అంటున్నాడు. మరో ప్రక్క ఆధ్యాత్మికమైన యుద్ధంలో కూడా ఏం కావాలని కోరుకుంటున్నాడు? విజయం రావాలని కోరుకుంటున్నాడు. శత్రువు ప్రియులారా తన మీద యుద్ధానికి వస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బయలుదేరుతున్నాడు. అయ్యా ఇదిగో నేను శత్రువు మీదకు యుద్ధానికి వెళుతున్నాను. నా జీవితంలో కూడా ఏ శత్రువు నా జీవితాన్ని వెంటాడుతున్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి వస్తున్నాడు, వాడిని కూడా జయించే శక్తి నాకు దయచేయి. ధ్యానం, వాక్యం. దివారాత్రము ఏం చేస్తున్నాడు? ధ్యానం. అది ధ్యానం అంటే. ఇంకా అంతేగాని ప్రియులారా మనము ఇక 24 గంటలు బైబిల్ ముందు కూర్చుని 24 గంటలు బైబిల్ చదువుతూ ఇక పని ఏం చేయకుండా ఇంట్లో ప్రియులారా ఉన్నామనుకోండి, భోజనం ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే ప్రతి పనిని వాక్యంతో పోల్చుకొని నేను ఎలా ఉన్నానని ప్రశ్నించుకుంటూ దాన్ని అవలంబించుటయే దాన్ని ఏమంటారు చెప్పండి? ధ్యానం. ధ్యానం. ఇక్కడ అదే దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, అతడు దివారాత్రము ధ్యానించుచు ఏం చేస్తున్నాడు? యెహోవా యందు ఆనందిస్తూ దివారాత్రము
ధ్యానించుచున్నాడు. అతడు ఎలా ఉన్నాడు అనంటే నీటి కాలవ యోరను. ఆ, ఏవండి, నీటి కాలువ అంటే అది ఇక ఎండదు. నీటి కాలువ యోరంటే ఎండదు, కాలువ అంటే ఎండిద్ది. అది ఏ కాలువది? నీటి కాలువ యోర అన్నాడు. నీటి కాలువ యోరంటే అది 365 రోజులు పారే నీరు పారే కాలువది. ఇక అది ఎండదు, నీటి కాలువలో యోరది. ప్రియులారా, ఎవరు ఆ నీటి కాలువలో యోర అనంటే బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు వారని చెబుతుంది. ఏవండి, దేవుని వాక్య భాగములో మనం చూస్తే సమరయ స్త్రీ దగ్గరకు ప్రభు వచ్చాడు. ఆమెమో ఆ బావిని గురించి మాట్లాడుతుంది, ఆయనే బావి గురించి మాట్లాడుతున్నాడు. నీలో ఊరెడి నీటి బొగ్గ అన్నాడు. నీలో ఊరెడి నీటి బొగ్గ వేరు, ఆ నీళ్ళిచ్చే నీటి బొగ్గ వేరు. చూసారా? అంటే వాటి దానికి దీనికి పోలుస్తున్నాడు. అలాగే మనము ప్రతి విషయములో కూడా వాక్యం అనేటువంటి నీరు, ప్రియులారా, పారుచున్న స్థలములోనే మనము జీవించాలి. కొన్ని చోట్ల వాక్యం ఉండదండి, వాక్యం ఉండదు. ఎక్కువ శాతం ఇక వాక్యం కంటే ఎక్కువగా పాటలే ఉంటాయి, వాక్యం చాలా తక్కువ ఉంటుంది. ప్రియులారా, కొంతమంది జీవితాల్లో ప్రార్థన ఉండదు. ప్రియులారా, ఇక పాటలే, జీవితం అంతా పాటలే, అంతా పాటలే. అసలు ఆరాధన అంటే పాటలైపోయింది. ఈ రోజున ఆరాధన అంటే ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కేవలం పాటలే అనుకున్నారు ఆరాధన అంటే. బైబిల్ గ్రంథమును తెరిచి చూస్తే ప్రియులారా, ఎన్నో విషయాలు దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఇశ్రాయేలును చూసి దేవుడు చాలా బాధపడ్డాడు. జీవజలముల ఓటనైనా నన్ను మరిచిపోయారు, వాళ్ళు జీవజలముల ఓటనైనా నన్ను మరిచిపోయారన్నారు. వారి యొక్క జీవితాలలో వారు ఎటువంటి తొట్లను నిలిపించుకున్నారంటే నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారని బాధపడ్డాడు ప్రభు. ప్రియులారా, నీటి కాలువ బైబిల్ గ్రంథములు ఒక్క ప్రభువే జీవజలముల ఓట. జీవజలముల ఓట అంటే ఇక ఆ ఓట ఆగిపోయేది కాదు, అది ఎప్పుడు ఊరే ఓటది, నిత్యము ఊరెడి నీటి బొగ్గ అన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎలా ఉంటది ప్రియులారా? 365 రోజులు కాలువలో నీరు పారుతుంది. ఆ పారుచున్న నీటి ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎలా ఉంటుందన్నాడు? ఆకు వాడదు. ఎందుకు? 24 గంటలు నీళ్లున్నాయి. అది పారుతున్న నీళ్ళవి, వెళ్ళిపోతున్న నీళ్లు. ఆకు వాడక తన కాలమందు అంటే కాలం వచ్చినప్పుడు ప్రియులారా, అది ఎలా ఉంటుంది? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఆ వ్యక్తి అని. చూసారా? ఆ కాలువకు, చెట్టుకు, ఫలాలిచ్చేటువంటి ఆకువాడని ఆ ఫలమిచ్చే చెట్టుకు పోల్చేశాడు. ఎవరిని? యెహోవా యందు ఆనందించుచు దివారాత్రము. అక్కడేమన్నాడు? అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో వాక్యమును అవలంబించి మనము ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు సఫలమవుతాం. కానీ వాక్యాన్ని అంగీకరించు మనం, కానీ సఫలత మాత్రం కోరుకుంటామండి. ప్రియులారా, సఫలత రావాలి అని అంటే దానికి కలిగినటువంటి ప్రియులారా కొన్ని గుణలక్షణాలు మనము కలిగి ఉండాలి. దేవుని యొద్ద నుంచి సఫలత రావాలి. దేవుడు మన జీవితంలో మన ప్రార్థన సఫలం చేయాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సఫలం కావాలి అని అంటే ఇదిగో మనము సఫలము కావటానికి ముందు చేయాల్సిన పని ఒకటి ఉందండి, అది మనం జరిగించాలి. సఫలులు కావాలి, నిష్ఫలులు కాకూడదు. అంతకుముందు మనం చెప్పుకున్న ముళ్ళ పొదల ప్రియులార పొదలలో పడినటువంటి విత్తనము మొలిచింది కానీ అది నిష్ఫలమైపోయింది అని ఉంది చూడండి అక్కడ. అంటే ఫలములు, అవును, ఫలములు లేక ప్రియులార ఎండిన చెట్టు వలె మనం ఉండకూడదండి. ప్రియులార ఒక్కసారి ఆలోచించాలి, మనము ఏ రీతిగా ఎదుగుతున్నాం. ఒక చెట్టు ప్రియులార విత్తనము పడింది అనంటే ఆ విత్తనము పడిన స్థలము ఎంతో మంచిగా ఉండాలి, సారము కలిగిన నేల అయి ఉండాలి. ప్రియులార అది దున్నబడిన నేల అయి ఉండాలి, ఎప్పుడు నీరుండే నేల అయి ఉండాలి, ఎప్పుడు కూడా ప్రియులార దాన్ని కాచుకునే కాపరి క్రింద ఉండాలి అది. ఎందుకంటే దానికి వెంటనే తెగులు పట్టింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? మందు కొట్టాలి. లేకపోతే ప్రియులార చెట్టు ఎదగొచ్చేమో కానీ
ఫలాలు ఉండవు. ఎందుకంటే చెట్టు ఎదుగుతున్నప్పుడు ఎన్నో పురుగులు వస్తాయి. చెట్టు ఎదుగుతున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రియులారా ఆ తెగుళ్ళు వస్తాయి. వీటన్నిటిని జయించాలంటే అది కాపరి క్రింద ఉండాలి. ఎక్కడో నేను అడవిలో ఉంటానంటే కుదురుతుందా? కుదరదు కదండి. అది కాపరి క్రింద ఉండాలి. అది ఫలించాలి, అది అభివృద్ధి చెందాలి. ప్రియులారా దాని తెగులు. అందుకే ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. వాక్యాన్ని మనము చూడగలిగితే దేవుని వాక్య భాగములో ప్రియులారా లేఖనాన్ని మనము చూస్తే వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మనము చూద్దాం. దేవుని వాక్యములో నుండి ప్రియులారా యోవేలు గ్రంథము, యోవేలు గ్రంథం. పంటను పాడు చేయటానికి ప్రియులారా పంటను లేకుండా చేయటానికి ఎన్ని విధాలైనటువంటి ప్రియులార పురుగులు అక్కడ వస్తున్నాయో మనము చూద్దాం. 1వ అధ్యాయం యోవేలు గ్రంథము 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులార 2వ వచనము నుండి చదువుకుందాం. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయదు. ఏంటి తెలియజేయాలంటున్నాడు చూడండి ఇక్కడ. మీరు బాగా వినండి. ఇది మీ పితరుల దినాల్లో కూడా జరగలేదు, మీ దినాల్లో జరగలేదు. ఇది మీ బిడ్డలకు తెలియచేయండి, వాళ్ళు తమ బిడ్డలకు తెలియచేస్తారు, ఆ తర్వాత తరము వారికి తెలియచేస్తారు. ఏంటది తెలియచేయమంటుంది? చదవండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి. చూడండి ప్రియులారా, ఇక్కడ పంటను పాడు చేయటానికి 4 పురుగులు వచ్చాయండి. 4 రకాలైనటువంటి పురుగులు వచ్చాయండి. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. 4 రకాలైనటువంటి సైన్యం ఇది. ఏమండి సైన్యమేనండి ఇది గొప్ప సైన్యమే. వాక్య భాగములో ఆమోసు గ్రంథం అనుకుంటా చూడండి. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ఆమోసు గ్రంథము అక్కడ ఒక అద్భుత మాట. 9వ అధ్యాయము 9వ వచనము నుండి చదవండి. ఆ 9వ అధ్యాయంలోనే 6వ వచనం చూడండి. వేయువాడును ఆయనే. ఎవరిని పిలుస్తున్నాడు? సముద్ర జలములను పిలుస్తున్నాడు. ఇక్కడ మనం యోవేలు గ్రంథంలోనికి వద్దాం రండి. యోవేలు గ్రంథంలోని చాలా అద్భుతంగా ఉంటుంది. యోవేలు గ్రంథము దేవుని వాక్యములో నుండి 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదవండి. 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యం అన్నాడు. చూడండి దేవుని సైన్యం ఏంటంట? ఏమండి ఇక్కడ చూడండి దేవుని సైన్యం. ప్రియులారా ఇక్కడ వాక్యంలో మళ్ళీ చదవండి. కడుపార తిని స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును. ఏది నా మాట వింటే, మీరు నా మాట ప్రకారం మీరు బ్రతికితే, మీరు నా మాట ప్రకారం బ్రతకనప్పుడు ఈ భూమి మీద ఇదిగో 4 రకాలైన సైన్యాలు ఉన్నాయి. ఒకటి మిడతలు,
అనే సైన్యం, రెండవది ఆ పసర పురుగులు అనే సైన్యం, మూడవది ఆ చీడ పురుగులు, నాలుగు ఉన్నాయి కదా అక్కడ, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, 4 రకాలు సైన్యంగా వస్తున్నాయట. ఎవరి సైన్యంగా? ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? వీళ్ళు కన్నీరు విడవటం మానేశారు, యోవేలు గ్రంథంలో ప్రార్థించటం మానేశారు, దేవునికి దూరం అయిపోయారు వీళ్ళు. ఉపవాస దినము లేదు వీళ్ళ జీవితములో, వాక్యము లేదు, ప్రార్థన లేదు, ఆధ్యాత్మికమనే జీవితం లేదు ప్రియులారా. అందుచేత దేవుడు యోవేలును పంపించి చెబుతున్నాడు, ఇప్పటికైనా కన్నీరు విడవండి. ఇటువంటి కార్యాలు ఎప్పుడైనా జరిగినాయా? మీ పితరుల్లో జరగలేదు, మీ దినాల్లో జరగలేదు, రాబోయే మీ బిడ్డలకి ఇవి తెలియచేయండి. జరగబోయే విషయాలు ఇవి. నా మాట వినకపోతే, నా సన్నిధిలో ప్రార్థించకపోతే, నేను చెప్పినట్లుగా మీరు నడవకపోతే, ఇదిగో మహాసైన్యం వస్తుంది. మిడతలు వస్తున్నాయి, మిడతలు తినివేసి వదిలిపెట్టేశాయి. ఆ మిడతలు తిని వదిలిపెట్టేసిన పంటను ఏం తినేస్తున్నాయి? గొంగళి పురుగులు పంపిస్తున్నాను. గొంగళి పురుగులు తినినటువంటి దానిని, మిగిలిన దాన్ని ఎవరు తినేస్తున్నారు? మిడతలు వచ్చేస్తున్నాయి, మిడతలు తినేస్తున్నాయి. ఇక మిడతలు తినేసి వదిలిపెట్టగా ఎవరు తినేస్తున్నారు? పసర పురుగులు తినేస్తున్నాయి. పసర పురుగులు విడిచిపెట్టగా మిగిలింది ఎవరు తినేస్తున్నారు? చీడ పురుగులు తినేస్తున్నాయి. అంటే ఇక పంట అనేది లేదు, సర్వనాశనం అయిపోతుంది. వీటిని, ఈ యొక్క తెగులును లేక పంటను నాశనం చేసేటువంటి వీటిని మనము ప్రియులారా రాకుండా, పంట బాగుండాలి అనంటే, పంట పండాలి అనంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట విని వాటి ప్రకారము మనము జీవించాలి. మీరు ఆ యోవేలు గ్రంథం అంతా చదివితే చాలా విషయాలు. ఇప్పటికైనా మీరు కన్నీరు విడవండి, ఇప్పటికైనా ఉపవాస దినము ప్రకటించండి, ఇప్పటికైనా మీ జీవితాలలో ఆ పోయినటువంటి ఆ జీవితాన్ని మరలా సంపాదించుకోండి. దేవుడు ప్రవక్త ద్వారా బాధపడుతూ చెబుతూ ఉంటాడు ఆ విషయాలు. కాబట్టి ప్రియులారా, అంటే విత్తనము మొలిచింది అనంటే, ప్రియులారా చెట్టు పెరుగుతుంది అనంటే ఇంకా మనం వదిలిపెట్టేస్తే కుదరదు. అది ఒక కాపరి క్రింద ఉంటే, చెప్పిన మాట వింటే, చెప్పిన మాట ప్రకారం బ్రతికితే, ఆ కాపరి ఏ తెగులు వచ్చినా కూడా దానికి ఏమేస్తాడు? వెంటనే ముందేస్తాడు, బాగు చేస్తాడు దాన్ని. ప్రియులారా, అప్పుడు ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది. అందుకే మనం చదువుకున్న లూకాసు వార్తలో, మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారన్నాడు. ఎలా ఫలించాలి? ఓపిక ఉండాలి. దెబ్బలు తగులుతాయి. చెట్టు పెరుగుతున్న కొలది ప్రియులారా గాలులు వీసి కొడతాయి దాని మీద, ఎండ దెబ్బ పడుతుంది. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఈ దెబ్బలన్నీ తట్టుకుంటేనే కానీ ఆ చెట్టు ఏం కాదు, ఫలించదు. ఇప్పుడు ఆ దెబ్బలన్నీ తట్టుకునే ఓపిక చెట్టుకు ఉండాలా? ఉండాలి. మరి ఓపిక ఉండాలి. అప్పుడే 100 60 30 60 100 ఏమవుతుంది? అది ఫలిస్తుంది అని అన్నాడు. మరి మన ఫలాలు ఈ రోజున ఏ లిస్టులో కనబడుతున్నాయి దేవునికి పరిశీలన చేసుకోవాలి. 30 60 100 ఎందుకు 30 ప్రారంభించాడు? 20 ఎందుకనలా? అది లెక్కలోకి రాదు. ఒక చెట్టు దేవుడు కోరుకునే విధానంలో ప్రియులారా, ఆ ఫలాలు దేవునికి అంగీకారముగా, లాభకరముగా, సఫలమైనటువంటి ప్రియులారా చెట్టు జీవితాన్ని ఇక్కడ పోలుస్తూ ఇక్కడ 30 అని ప్రారంభించాడు. 5 అనలా, 10 అనలా, 20 అనలా, 25 అనలా. ఎంత అన్నాడు? 30 దగ్గర నుంచి ప్రారంభించాడు. ప్రియులారా, మనం ఏ లిస్టులో ఉన్నాం అంటే, ఒక వ్యక్తి 30 ఫలించాలి. ఆ వ్యక్తే మళ్ళీ ఇంకా ప్రియులారా ఎదుగుతూ 60 రావాలి. ఆ వ్యక్తి ఎదుగుతూ 100 అంటే పరిపూర్ణమైన స్థితిలోనికి రావాలి. 30 దగ్గర ఆగిపోకూడదు, 30 దగ్గర ఆగిపోకూడదు. 30 దగ్గర నుంచి 60లోకి రావాలి, 60 నుంచి 100లోకి రావాలి. అంటే పరిపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడైతే పరిపూర్ణమైన జీవితంతో మనము ప్రభువుని అంగీకరించి బ్రతుకుతామో అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు.
అది దేవుని దృష్టిలో ఫలించినట్టు. 30 ఫలించి ఆపేసామనుకో అది ఫలించినట్టు కాదు. 60 ఫలించి నీ జీవితం ఆగిపోయిందనుకో అది దేవుడు లెక్కలోకి తీసుకోడు. నీవు 30 దగ్గర నుంచి 60 రావాలి. 60 దగ్గర నుంచి 100 రావాలంటే ఈ చెట్టు ఎన్ని తెగుళ్ళు అనుభవించాలి, ఈ చెట్టు ఎన్ని దెబ్బలు తినాలి, ఈ చెట్టు ఎన్ని రీతులుగా ప్రియులారా ఇది తన యొక్క జీవితంలో మనం చదువుకున్నాం కదా ఇందాక, ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ పందెములో ఓపికతో పరిగెత్తండి. కొన్నిసార్లు ఓపిక కోల్పోతాం, కొన్నిసార్లు ఓపికను కోల్పోతాం. ఇంకేం ప్రార్థనలే, ఇంకేం పాటలే, ఇంకేం భక్తిలే, ఇంకేం జీవితంలే అనేటువంటి ప్రియులార పరిస్థితులు కలిగిస్తాడు సాతానుడు. ఇప్పుడే ఓపిక తెచ్చుకొని మనం ముందుకు పరిగెత్తాలి. ఇటువంటి విషయాల్లోని ఓపిక రావాలి. మనకు ఆధ్యాత్మికమైన జీవితంలో శక్తి రావాలి. శక్తి రావాలి అనంటే శక్తి గల వాక్యమును సాత్వికముతో ప్రతిరోజు అంగీకరించాలన్నాడు కదా యాకోబు 1:21. ఇవన్నీ ఎంత ఉన్నతమైన మాటలోనండి. కాబట్టి మనము త్రోవ పడిన విత్తనమును ప్రియులారా, ఆ త్రోవ పడిన ఆ పనికి మాలిన త్రోవలాగా మన నేల ఉండకూడదు. మనలో రాతి నేల వంటి స్వభావం ఉండకూడదు. మనలో ముళ్ళ తుప్పల వంటి స్వభావం ఉండకూడదు. ఇవన్నీ లేని ఏరేసిన మెత్తని భూమిలాగా, సారవంతమైన ఫలమిచ్చే సారవంతమైన భూమిలాగా, మంచి నేలలాగా మన హృదయాన్ని చేసుకోవాలి. పడిన ప్రతి విత్తనం మొలవాలి. ఏమండి, పడిన ప్రతి విత్తనం, బుధవారం విత్తనం పడుతుంది, శనివారం విత్తనం పడుతుంది, ఆదివారం విత్తనం పడుతుంది, కుటుంబ ప్రార్థనలో పడుతున్నాయి. పడిన ప్రతి విత్తనము మొలవాలి అనంటే నేల మంచిదై ఉండాలి. ఎక్కడ దాన్ని రాతి నేలగా చేయకూడదు, ఎక్కడ దాన్ని ముళ్ళ తుప్పలో ప్రియులరా ఉంచకూడదు, ఎక్కడ కూడా దాన్ని త్రోవ ప్రక్కల నేల వంటి నేలగా తయారు చేయకూడదు. దాన్ని మంచి నేల కానీ, యోగ్యకరమైన నేల కానీ, ఎప్పుడు ఫలించే నేల కానీ దీన్ని తయారు చేసి మనము ప్రియులారా మనలో పడిన విత్తనాన్ని మొలిపించగలిగితే దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడు. 30 60 100 వరకు వెళ్ళినటువంటి ప్రియులారా ఆ ఫలాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. నిజంగా ఇదిగో ఇతడు నా యొక్క ఉన్నతమైన స్థానములో కూర్చోవటానికి అర్హుడు అని దేవుడు చెప్పగలుగుతాడు. కాబట్టి మంచి నేల వలె మన జీవితాన్ని చేసుకుందాం. ప్రతి విత్తనము మొలిచేటట్లుగా చేసుకుందాం. ఎక్కడ మనలో రాళ్ళు ఉండకూడదు, ఎక్కడ మనలో ముళ్ళ తుప్పలు ఉండకూడదు, ఎక్కడ కూడా మనలో మనుషులు నడిచే గట్టిపడిన నేల వంటి నేలగా మనం మార్చుకోవద్దు. ప్రియులారా, దేవుని వైపు చూద్దాం, వాక్యాన్ని అంగీకరిద్దాం, వాక్య ప్రకారం నడుచుకుందాం, అవలంబిద్దాం. వాక్యముతో ప్రియులారా మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఓపిక లేనప్పుడు కూడా ఓపిక తెచ్చుకుందాం. ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో బలపడదాం. ఎందుకంటే శరీరము బలహీనమైన ఆత్మ ఏం కాకూడదు, బలహీనము కాకుండా అడుగులు ముందుకు వేసి ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలించే, 100 ఫలాలు ఫలించే మంచి ప్రియులార నేలలో మొలిచిన మొక్క వలె మన బ్రతుకులను మార్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విత్తువాని ఉపమానములు ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాము తండ్రి. త్రోవ ప్రక్క పడిన నేల వలె, అయా విత్తనము వలె మా జీవితాలున్నాయేమో. మనుషులు త్రొక్కుతున్నారేమో ఈ నేలని, మనుషుల యొక్క స్వాధీనములో ఉన్నాయేమో ఈ నేలలు. అయ్యా వద్దు నాయనా, ఇవి మీ స్వాధీనములోనికి రావాలి. రాళ్ళు లాంటి అనేక రకాలైనటువంటి నాయనా ఇదిగో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు మేము వెనుకంజ వేస్తున్నామేమో. ముళ్ళ పొదల లాంటి నాయన ధనమోహముతో, అయ్యా ఇదిగో ప్రభ నాయన అహిక విచారాలతో భక్తిని మేము వెనకంజ వేసుకుంటున్నామేమో. వద్దు నాయన, మంచి నేలను పడిన విత్తనము వలె మంచి నేలగా మా జీవితం ఉండటానికి, మంచి ఫలాలు ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉండేవారికి మమ్మల్ని చేయండి ప్రభు. మళ్ళా మనము దేవునికి అర్పించుకొని ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయములో నీ వాక్యములో నుండి ప్రభువా నాయన, విత్తువాని ఉపమానములో ఉన్న 4 నేలలు నాయన, ఆ 4 నెలలు నాయన నేలలు పనిచేస్తున్న విధానము మీ వాక్యములో నుండి ప్రభువా మేము కొన్ని సంగతులు నేర్చుకున్నాము నాయన. మా బ్రతుకులో మేము ఎలాగున్నామో ప్రశ్నించుకొని, అయ్యా మేము మంచి నేల వలె యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును అంగీకరించి మంచి ఫలాలు ఫలించే ఓపిక కలిగిన ఆత్మీయ జీవితము కలిగి మేము అడుగులు ముందుకు వేయటానికి సహాయము చేయండి. బలపరచండి నాయన. నీ సన్నిధిలో ప్రభువా మేము బ్రతుకుతున్నప్పుడు ఎన్నో విధాలుగా సాతానుడు నాయన మమ్ములను పడగొట్టడానికి ఎన్నో రకాలైనటువంటి రీతులుగా నాశనములోనికి మమ్మల్ని నడిపించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మేమెక్కడ కూడా నాయన వాడి యొక్క మాటకు లోబడక నీ చిత్తమేంటో ఎరిగి అపవాది క్రియలను ఓడించి మా జీవితాలు క్రీస్తు కోసం నిలిచేటట్లు చేయండి. బలపరచండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి పంపించండి. ఆధ్యాత్మికమైన జీవితములో దినదినము మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి సహాయము చేయండి నాయన. అయ్యా ఇదిగో ప్రభువా, ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచు నాయన. ఆధ్యాత్మికమైన బలము బలహీనత కలిగిన వారు బలవంతులుగా ప్రభువా వారు మారునట్లు చేయండి ప్రభువా. శారీరకంగా బలహీనులైన వారిని కూడా బలపరచండి నాయన. అయ్యా తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యముతో నీ సన్నిధిలో నిన్ను స్తుతించే బిడ్డగా చేయండి. నీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. రేపు రాత్రి నుండి తాడేపల్లిలో జరిగేటువంటి మీటింగ్స్ లో కూడా తోడుగా ఉండి మంచి వాతావరణం ఇచ్చి నాయన, అయ్యా ఇదిగో నీ సేవకుల చేత ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చే ప్రజలకు కావలసిన మాటల ద్వారా ప్రతి వారిని కూడా అయ్యా మీ కొరకు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి నాయన. ఈ దినమున ఇటు భాగ్యమును మీరు మాకు కలిగించినందుకై స్తుతులు చెల్లిస్తూ నాయన, మీ యొక్క కృప కలిగిన హస్తాలలో దినదినము కూడా మీ వాక్యము చేత మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ ధ్యానముతో వాక్య సంబంధమైన విషయాలలో ముందుకు కొనసాగినట్లు సహాయము చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేసి 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించే స్థాయికి మమ్మల్ని అందరినీ నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.